చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, నిజమైనటువంటి ద్రాక్షావళిని నేనే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపున ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయనని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలను మనం చదువుకుంటూ ఉన్నాం. 13వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు, తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటువంటి గడియ వచ్చిందని తెలుసుకొని తర్వాత రాబోయేటువంటి కాలంలో మరి శిష్యులకు జరగబోయేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారందరినీ కూడాను స్థిరపరుస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయంలో వారి యొక్క పాదములు కడిగి, మరి మీలో ఎవరు కూడాను గొప్పవారు కారు, పంపబడినటువంటి తండ్రే గొప్పవాడని వాళ్ళకు ఒక పాఠాన్ని అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాత 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోతూ ఉన్నాను, మీ హృదయాలను కలవరపడనీయకండి, మరలా నేను వచ్చి మీకు స్థలం సిద్ధపరిచి తీసుకొని వెళతానని ఆ శిష్యులతో చెప్తా ఉన్నాడు. అలాగే చదువుకునేటువంటి 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు చివరిలో 20వ వచనాల్లో మనం చదువుకుంటే, మరి లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. మరి లోకంలో యేసు ప్రభుకి ఎలాంటి శ్రమలైతే వచ్చాయో శిష్యులకు కూడా అలాంటి శ్రమలైతే వస్తాయని వారిని ధైర్యపరుస్తూ వారిని స్థిరపరచడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చి 15వ అధ్యాయంలో ఆ మాట చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు శిష్యులతో ఆయన చెప్పాడు, కానీ ఈరోజు నమ్మి బాప్తిస్మం పొంది ఎవరైతే యేసు ప్రభువును వెంబడిస్తూ ఆయన అనుజాడలు నడుచుకుంటూ ఉన్నారో అందరూ కూడాను ఆయన యొక్క శిష్యులుగా మనం అందరము ఉన్నాం. మనం అందరం కూడాను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా మనం ఉన్నాం. కాబట్టి ఆ మాటలన్నీ కూడాను మన జీవితాలకు కూడా అన్వయించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ రోజుల్లోనే కాదు, కానీ ఈ రోజుల్లో కూడా వారికి ఎలాంటి శ్రమలు అయితే వచ్చాయో అలాంటి శ్రమలు మనకి కూడా వస్తాయి. కాబట్టి ఆ మాటల్ని మన జీవితాలకు కూడా అన్వయించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక 3 మాటలను మనం గమనించగలం. 1 ద్రాక్షావల్లి, 2 వ్యవసాయకుడు, 3 తీగలు. మరి ద్రాక్షావల్లిని గురించి చెప్పినప్పుడు నేనే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే ద్రాక్షావల్లి యేసుక్రీస్తు వారు, వ్యవసాయకుడు నా తండ్రి, అంటే పరలోకంలో ఉన్నటువంటి మన ఆత్మల తండ్రి అయినటువంటి దేవుడు వ్యవసాయకుడు. మరి తీగలు ఎవరు అంటే నీవు నేనే. ఎవరైతే ఆయన వెంబడిస్తూ ఉన్నారో విశ్వాసులం అనేటువంటి మనం అందరము కూడా తీగలం. అయితే ఒకటి ఫలింపు మనకి చక్కగా రావాలి అంటే మరి మత్తయి సువార్తలో చెప్తారు కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో, ఒక విత్తనము చక్కగా ఫలించాలి అంటే మంచి నేలనది పడాలి. మనం కూడా ఫలించాలి అంటే ఒక మంచి ప్రదేశంలో మనం ఉండాలి. అలాగే ఒక మంచి నేలన పడినటువంటి విత్తనం ఎలా ఫలిస్తుందంట? ఒకటి 100 అంతలుగా, ఒకటి 60 అంతలుగా, ఒకటి 30 అంతలుగా చక్కగా ఫలిస్తుంది. అయితే ఒక మంచి నేలలో పడినటువంటి విత్తనము ఫలించాలంటే ఒక మంచి నేలలో పెడితే ఎలాగైతే ఒక విత్తనం 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలిస్తూ ఉందో, అలాగే విశ్వాసులమైనటువంటి మనము కూడా ఆత్మీయంగా ఫలించాలి అంటే మనలను ఎక్కడైతే ఫలింప చేయగలిగేటువంటి స్థలం ఉన్నదో అక్కడ మనము స్థిరముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేంట్లో అయితే మనము ఫలించగలమో అక్కడ మనం స్థిరముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాటను అక్కడ చెప్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలను మనం అక్కడ చూసినట్లయితే పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగచ్చే దేవునిలో కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయే వానిలోనైనా ఏమి కూడాను లేదు. అంటే మనము వృద్ధి కలగాలంటే, మనము ఫలించాలి అంటే మనము దేవునిలో స్థిరముగా ఉండేటువంటి వారంగా ఉండాలి. కానీ ఈరోజు సమాజము ఎలా తయారైందంటే, నేను ఎక్కడో ఏవో కొన్ని మాటలు నేర్చుకున్నాను,
నాకు ఆయనే దేవుడు అన్నట్టుగా ఇళ్లలో పటాలు తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు. నిద్ర లేగానే వాళ్ళ పటాలు కనిపిస్తాయి, కానీ ఇంట్లో దేవుని వాక్యం కంటే ముందు వాళ్ళ పటాలు ఉంటాయి. ఇంకా ఏమైనా వస్తే తేడా వస్తే అయ్యగారు నువ్వు అంటావా అనేటువంటి దానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో విశ్వాసులు ఉన్నారు. దేవుని కంటే కూడా వారు అనుకున్నదే గొప్ప అనుకుంటూ ఆ విధంగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో మనం వెళ్ళినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఒక ద్రాక్ష వల్లిగా ఆయన పోల్చుకుంటున్నాడు. మరి యెషయా గ్రంథంలో మనం చదువుకోగలము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచూ ఉండెను. కానీ అది కారు ద్రాక్ష కాయలు కాసెను. కింద 4వ వచనంలో కారు ద్రాక్ష కాయలు కాయటకు కారణము ఏమిటి? ఇంకా మనం చూసినట్లయితే చదవద్దు, టైం మనకు ఉండదు. కీర్తన గ్రంథం 80వ కీర్తనలో మనం చదువుకోగలము 8వ వచనం నుంచి. అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనము చదువుకోగలం. దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ద్రాక్షవల్లిగా పోల్చి నేను ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షను తీసుకొచ్చి నాటాను అంటూ ఉన్నాడు. వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు వాళ్ళు చక్కగా ఫలించాలి, వారు మంచి ఫలాలు ఫలించాలి, మంచి కాయలు శ్రేష్టమైనటువంటి ఫలాలు వాళ్ళు కాయాలి అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు ఏం కాశారంట? కారు ద్రాక్ష కాయలు కాశారంట. ఆ కారు ద్రాక్ష కాయలు కాయటానికి గల కారణము ఏమిటి అని అడుగుతున్నారు. కారణం ఏమిటో ఇర్మియా గ్రంథంలో మనం చదువుకోగలం. వారు దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుని మాటలు వాళ్ళకి నచ్చడం లేదు, వారికి లోక సంబంధమైనటువంటి దేవతలు వారికి కావాల్సి వచ్చాయి. లోక సంబంధంగా వాళ్ళన్నీ కూడా ఆలోచించి దేవుని విషయమై వాళ్ళు పక్కన పెట్టేశారు. అలాంటప్పుడు దేవుడు కూడా వాళ్ళని విడిచేసి ఆ తోటకున్నటువంటి ఆ గేట్లు విడిచిపెట్టేసి ఆ తోటను పాడు చేసేటువంటి వాళ్ళందరినీ కూడాను వారికి అప్పగించేశారు. ఆ విధంగా వాళ్ళు దేవుడు అనుకున్న రీతికి వాళ్ళు ఎదగలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. దేవునికి ఇష్టంగా జీవించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు వాళ్ళు మంచి కాయలు కాయాలంటే వాళ్ళు కాయలేకపోయారు. కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి ఒక పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకోగలం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. మరి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వారు అందరూ కూడాను ఆయనలో కొమ్మలుగా ఉన్నారు. ఆయన వెంబడించేటువంటి వారు ఎవరైనా కానీ, వాళ్ళు యూదులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా కూడా ఆయనలో కొమ్మలుగా ఉన్నారు. మన పరిస్థితి ఎలాంటి స్థితి అయినా సరే, ఒకప్పుడు ఎలాంటి స్థితి అయినా ఆయనలో మనము అంటుకట్టబడితే ఆయనలో ఉన్నటువంటి జీవము, ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టత అవన్నీ కూడాను మనకు వస్తాయి. కొమ్మలుగా మనము దాంట్లో నుంచి బలాన్ని పుంజుకునేటువంటి వారంగా మనం ఉంటాము. శక్తిని, పరిశుద్ధతను మనం పుంజుకునేటువంటి వారంగా మనం ఉంటాం. అందుకే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అంటూ ఉన్నాడు. అయితే ద్రాక్షవల్లి ఒక చోట నాటబడినప్పుడు దానిని ఎంతైనా సరే శ్రేష్టంగా దాన్ని పండించాలని వ్యవసాయకుడు అనుకుంటాడు. ఒక రైతు ఎలా అనుకుంటాడు? దాన్ని శ్రేష్టంగా పండించాలి, చక్కగా మంచి ఫలాలు కావాలని ఒక వ్యవసాయకుడు కోరుకుంటాడు. కానీ నేను నాటినటువంటి చెట్టు చెడిపోవాలి, మంచి కాయలు కాయకూడదని ఏ రైతు కూడాను అనుకోడు, ఏ వ్యవసాయకుడు కూడా అనుకోడు. తను ఎంత కష్టపడతాడంటే బిడ్డల్ని ఎలాగ చూసుకుంటాడో తను వేసినటువంటి మొక్కల్ని కూడా అంత శ్రేష్టంగా ఆయన చక్కగా చూసుకుంటాడు. అయితే దేవుని ఆలోచన కూడా, తండ్రి అయినటువంటి దేవుని కోరిక కూడా మనం అందరం కూడాను ఫలించాలని. ఎప్పుడో తెలుసా ఈ ఆలోచన? ఈరోజు దేవుడు క్రొత్తగా చెప్పినటువంటి ఆలోచన కాదు.
దేవుడి ఆలోచనను ప్రతి తరములో కూడా ప్రతి మానవుడు పాడు చేస్తూనే వచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలోనే మనం చూసినప్పుడు మీరు ఫలించి భూమిని నిండించండి అన్నాడు. ఫలించి భూమిని నిండించండి అన్నాడు. ఆ విధంగా దేవుని యొక్క ఆలోచన చక్కగా తన పిల్లలందరూ కూడాను ఫలించాలని. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు కారు ద్రాక్షకాయలు కాశారో, మరి దేవుడు ఒక ఆలోచన చేసి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఒక శ్రేష్టమైన పరిపూర్ణమైనటువంటి ద్రాక్ష వల్లిగా ఈ లోకానికి పంపించి మనల్ని అందరినీ కూడాను ఆయనలో కొమ్మలుగా ఏర్పాటు చేసి మనల్ని కొమ్మలుగా అంటు కట్టబడి ఉండమన్నాడు. ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టత మనం అందరం కూడా తీసుకొని ఫలించేటువంటి వారంగా మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఒక రైతు పొలంలో పంట వేసినప్పుడు ఆ పంట చక్కగా ఎదగాలి అంటే తను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పక్కన మొలిచేటువంటి పిచ్చి పిచ్చి మొక్కలను, కలుపు మొక్కలన్నింటినీ కూడాను తీసివేస్తూ ఉంటాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ద్రాక్షవల్లి యేసుక్రీస్తు వారైతే వ్యవసాయకుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినప్పుడు ఆ తండ్రి వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఫలించాలని ఆయన ఏం చేస్తాడంట? 2వ వచనంలో మనం చదువుకుందాము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పనికి రానటువంటి తీగలను, పనికి రానటువంటి కలుపు మొక్కలను తీసివేస్తూ ఉంటారో మంచి మొక్కకు మంచి బలం అనేది అందుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ ద్రాక్ష వల్లిలో కూడాను ఏ విధమైనటువంటి పనికి రానటువంటి తత్వాన్ని తీసివేస్తూ ఉంటాడో మిగిలినటువంటి తీగలకు, ఫలించేటువంటి తీగలకు చక్కని బలము మరి శ్రేష్టంగా వేర్ల నుంచి, మొదల నుంచి అవి తీసుకుంటూ ఉంటాయి. ద్రాక్ష చెట్టు కాయలు కాసేటువంటి టైంలో అక్కడ రాసిందే కాదు, నిజంగా జరిగేటువంటి వాస్తవమే దేవుడు రాయిస్తాడు. ద్రాక్ష చెట్టు పెంచేటువంటి వాళ్ళకి తెలుస్తుంది, ద్రాక్ష చెట్టు ఎప్పుడైతే కాయలు గుత్తులు స్టార్ట్ అవుతాయో ఆ గుత్తులు లేనటువంటి తీగలన్నింటినీ కూడాను, ఆ గుత్తులలో ఆ కాసేటువంటి తీగల్లో కూడాను ఎగస్ట్రా ఉన్నటువంటి ఆకులను వాటన్నింటినీ కూడాను కత్తిరించి వేస్తారు. ఎప్పుడైతే కత్తిరిస్తారో ఆ కాయలు కాసేటువంటి ఆ తీగకు మంచి బలం అంది చక్కగా ద్రాక్ష కాయలు కాస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ఒంటరి అయినటువంటి ఆ తీగ చక్కగా బలాన్ని పొందుకుంటూ ఉంటుంది. మనం కూడా ఒక్కొక్కసారి ఆత్మీయంగా ఫలించాలి అంటే, మనల్ని కూడాను దేవుడు ఒక్కొక్కసారి ఒంటరి అయినటువంటి ప్రదేశంలోకి తీసుకువెళ్తాడు, లేదా ఒంటరిగా మనల్ని కూడాను చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది జీవితాల్లో మనం ఆలోచించవచ్చు, మనం ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పటికీ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే మన బంధువులు ఇంకా కూడాను చాలామంది విగ్రహారాధనలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు నా బంధువులే ఉన్నారు. నేను చాలా ఆలోచించేటువంటి వాడిని, ఎందుకు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది, నా వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా, ఎందుకు నేను ఇక్కడికి వచ్చానని నేను చాలా ఆలోచించేటువంటి వాడిని. కానీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అయితే నాకు అర్థమైంది, ఎప్పుడైతే నేను ప్రభువుని నమ్ముకున్నానో, నాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి దేవుడే, కానీ వదిలివేశాను నేను మధ్యలో. ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నానో, ఓహో దేవుడు అందుకు కావాలి ఇక్కడికి నన్ను తీసుకొచ్చి నేను ఒక్కడనే ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చాడు, అనేక పరిస్థితుల్లో నుంచి నన్ను నడిపించాడు అని నేను అది తెలుసుకున్న తర్వాత, దాన్ని అనుభవించిన తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పటికీ కూడా నేను వెనక్కి తిరిగి చూస్తే మా ఊర్లో మా బంధువులంతా కూడాను ఇంకా పాత పరిస్థితుల్లోనే ఉన్నారు. అలాగా ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి మనం ఆత్మీయంగా ఎదగాల్సి వచ్చినప్పుడు దేవుడు మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడాను ఒక్కొక్కటి ఏదైతే మన ఆత్మీయ స్థితికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని కట్ చేసుకుంటూ వస్తాడు. మనము చక్కగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తీగ అయితే ఎలాగైతే ఎదుగుతుందో అక్కడ రాయబడినటువంటి మాట, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలన్నీ కూడాను తీసివేస్తాం. సంఘాల్లో కూడా మనం ఆలోచించవచ్చు. ఒక్కొక్కసారి సంఘం నుంచి చాలామంది వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘం చాలా చిన్నదైపోతుంది. ఏంటయ్యా ఎంత కష్టపడిన తర్వాత ఆ సంఘం చిన్నదైపోయింది అంటే, ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా పోయిన వాళ్ళు ఉంటే వీళ్ళు కూడా చెడిపోతారేమో, తెలియదు కదా. పోయిన వాళ్ళు ఉంటే వీళ్ళు కూడా చెడిపోతారేమో, అది దేవుని ఆలోచన ఉండొచ్చు. ఫలింపని ప్రతి తీగ, ఫలించే తీగ బాగా ఫలించాలని దేవుడు ఒక్కొక్క దాన్ని కూడాను కత్తిరించుకొస్తాడంట. ఆ విధంగానే మనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడాను ఒక్కొక్కసారి
దూరం చేస్తూ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్కసారి ఒంటరిగా, ఒక్కొక్కసారి ఆ అనారోగ్యంతో ఏమైనా మాంసాన్ని కూడా పడవేయచ్చు. ఇంకా మన మాట వినలేదనుకోండి, ఇంకా అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళతో స్నేహం చేస్తా తిరుగుతూ ఉంటే, వీడు ఇట్లా కాదు, ఇలాగైతే కుదరదు, వీడిని ఒంటరిగా మంచం మీదేసి వీడి దగ్గరికి ఎవరు రాడు, వీడు ఒక్కడే ఉంటాడని చెప్పి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనలను తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనం దేవుళ్ళలో నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. ఎప్పుడైతే ఆ యొక్క ద్రాక్ష వల్లిలోంచి పక్కకు వెళ్ళిపోతామో మనము ఫలించలేము కాదు, కానీ అసలు ఆ తీగలన్నీ కూడా తీసి బయట పారవేయబడతాయి. మనం ఇంకా దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా మనకు ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దూరం అవుతూ ఉన్నామో ఇంకా దేవునికి దగ్గరయ్యేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. కీర్తనాకారుడు ఒక మాట రాస్తూ చెప్తూ ఉన్నాడు. 119వ కీర్తన 67-71 వచనాలను ఒకసారి మనం చదువుకుందాము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, అప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుచూ ఉన్నాను. 71లో నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలు ఆయను అంటూ ఉన్నాడు. ఎట్లా అంటది? ఎప్పుడైతే తను ఒంటరయ్యాడో, ఎవరు తన దగ్గరికి రావడం లేదో, తను ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. మనమే సపోజ్ ఒక బెడ్లో ఉన్నాం అనుకోండి, అవి ఎవరో వస్తారు, పలకరిస్తారు, వెళ్ళిపోతాడు, డాక్టర్ వస్తాడు, మందులు ఇచ్చాడు, వెళ్ళిపోతాడు. తర్వాత మనం చేసే పని ఏంటి? పక్కనే బైబిల్ పెట్టుకొని అప్పుడు దాని మీదకి మన మనసును తీసుకువెళ్ళినప్పుడు ఇంతకంటే ముందుగా ఇంకా ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నామో మనలో ఉన్నటువంటి పరిస్థితిని వాక్యము మార్చివేస్తూ ఉంది. మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేస్తుంది, మనలో ఉన్నటువంటి వ్యతిరేక స్వభావాన్ని తీసివేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఇంకా కూడా దేవునికి దగ్గరగా చేస్తుంది. అదే చెప్తా ఉన్న 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలు అంటున్నాడు భక్తుడు. నిజంగా ఒక్కొక్కసారి మన జీవితంలో అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, అలాంటి స్థితిలో మనము డిలాపడిపోకుండా ఇంకా దేవుని వాక్యంలో చక్కగా మనము ఎదిగేటువంటి వారంగా ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు అని మనం అనుకోవాలి. దేవునికి ఇంకా ఎప్పుడైతే వాక్యానికి మనం దగ్గరగా వెళుతూ ఉంటామో, దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ ఉంటామో, దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని కూడా తీసివేసి కొద్దిగా ఇంకా దేవునికి మనల్ని దగ్గరగా చేస్తూ ఉంది. అంతేకాకుండా మనము కొన్ని మాటలు మనము చదువుకోవచ్చు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను అక్కడ చదువుకున్నాం. యోబు గారు కూడాను మాట్లాడుతూ ఒక మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. 19వ వచనంలో, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగటం వలన వాడు ఏం చేస్తాడంట? శిక్షణ పొందుతాడంట. శిక్ష కాదు, శిక్షణ అంటే నేర్చుకుంటాడు. వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? చెట్టులో నుంచి వెళ్ళిపోతాడు, ద్రాక్షవల్లిలో నుంచి పక్కకు. దేవుడు మనకి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే మనం ఇంకా ఫలించాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఫలించాలని మనల్ని పక్కన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కట్ చేసి మనల్ని ఒంటరి చేశాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో యోబు గారు చెప్తూ ఉన్నారు, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒక వ్యక్తి ఏమవుతాడంట? ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగటం వలన వాళ్ళు శిక్షణను అందుతారు అని చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో కూడా ఒక మాటను అక్కడ మనం చదువుకోగలము. 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తురేపకరింపకము అంటాడు. అయ్యో, నేను ద్రాక్షవల్లిలో నుంచి నేను పక్కకి వెళ్ళిపోయాను, ఒంటరిని అయిపోయాను, నా చుట్టూ ఉన్నటువంటి తీగలన్నీ కూడాను కట్ చేసేసాడు వ్యవసాయకుడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకుంటే, ఎందుకు అంటే నీవు ఇంకా ఫలించాలని, నీవు ఇంకా దేవుళ్ళో అభివృద్ధి పొందాలని దేవుడు నిన్ను ఆ విధంగా ఒంటరి చేశాడే. కానీ ఆ టైంలో నువ్వు కూడా నాకెందుకులే, నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను కూడా ఎండిపోతానంటే ఇంకా భయంకరమైనటువంటి స్థితిలోకి మనము వెళ్ళేటువంటి పరిస్థితిలోకి మనం వెళ్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-9 వచనాల్లో కూడా ఒక మాటలు, అక్కడ కొన్ని మాటలు మనం చదువుకుంటే, నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి. మరి కింద ఒక మాటను మనము చూసినట్లయితే 8వ వచనంలో, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కానే కాదంట. శిక్ష కాదు, అది శిక్షణలో.
ఒక శిక్షణలోకి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడంటే మనం దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని అగ్రి చేయవలసినటువంటి వారమై ఉన్నామే కానీ దేవుళ్ళ నుంచి పక్కకు వెళ్ళేటువంటి వారంగా మనం ఉండకూడదు. నేను ఒంటరిని అయిపోయాను, నాకెందుకు ఈ శ్రమ, నేనెందుకు ఈ శ్రమను పడాలి అని మనము ఒంటరిమైపోయి వెళ్ళిపోదామనుకుంటే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళేటువంటి వారంగా ఉంటాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట నాకు చదువుకుందాము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచు ఉన్నామని. రాబోయేటువంటి తీర్పు కోసం మనం ఇప్పటి నుంచే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ తీర్పు వచ్చిన తర్వాత అయ్యో అమ్మో అని అక్కడ అరిసే కంటే ఇప్పుడు ఈ శిక్షణలో మనము కష్టమైన నష్టమైన మనం నిలబడినట్టయితే దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి లోకాన్ని దేవుడు మనకి ఇస్తాడు. చక్కగా ఫలించుట అనేది ఆయన యొక్క ఆలోచన. కానీ లోకం యొక్క ఆలోచన ఎలాగుంటుందో తెలుసా? ఫలించడం అంటే నేను క్రీస్తులోకి రాకముందు నాకు బట్టలు కూడా లేవండి వేసుకోవడానికి, ఈరోజు నేను సూట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాను, నేను ఒక డొక్కు సైకిల్ వేసుకొని వచ్చేవాడిని, ఈరోజు ఏసీ కారులో నేను తిరుగుతున్నాను, 3 ఇళ్ళు సంపాదించానండి, నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత మంచి అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నానండి, నా పిల్లలు అమెరికాకు వెళ్ళారండి. కానీ ఎవరైనా వీళ్ళలో దేవుళ్ళో ఉన్నారా? ఎవరైనా వీళ్ళ దేవుళ్ళో నువ్వు పెంచావా? ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దుష్టత్వము నుంచి మనల్ని తప్పించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దుష్టత్వము నుంచి తప్పించి మనల్ని ఆశీర్వదించడానికి. నీకు నాకు డబ్బులు ఇస్తాను, నేను డబ్బులతో నిన్ను ఆశీర్వదిస్తానని బైబిల్లో ఎక్కడ దేవుడు చెప్పలేదు. మొట్టమొదటి దేవుడు చెప్పినటువంటి మాట కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అంటే, ఏ పోలికతోటైతే దేవుడు తన పిల్లల్ని సృజించాడో అలాంటి పోలికతో ఉన్నటువంటి పిల్లలతో భూమిని నిండించమన్నాడు. కానీ మీరు ఆశీర్వదించబట్టమంటే, మీరు ఫలించడం అంటే డబ్బుతో ఫలించడం అని దేవుడు ఎక్కడ కూడాను చెప్పలేదు. ఒక మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. ఒక మంచి చెట్టు ఒక మంచి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలముల యొక్క పరిస్థితిని బట్టి, ఆ ఫలముల యొక్క టేస్ట్ని బట్టి, వాటి గుణాన్ని బట్టి మనము దాన్ని మంచి ఫలమా చెడ్డ ఫలం అనేది తెలుసుకోగలం. మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నామే. ఈరోజు మనం దేవుళ్ళో మరి నాటబడ్డాం. ఆయన ద్రాక్షావలైనటువంటి యేసు క్రీస్తు వారితో మనము అంటుకట్టబడి ఒక కొమ్మలుగా ఉన్నాము. అయితే యేసు క్రీస్తులో ఉన్నటువంటి మనము, ఆయనతో అంటుకట్టబడినటువంటి మనము లోకంలో ఒకప్పుడు ఎలాగున్నా సరే ఆయన లక్షణాలతోటి మనము పెరగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మన వైపు చూచినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించి దేవుడు మనకు శిక్షణ ఇస్తూ, పరలోకపు తండ్రి ఆ ద్రాక్ష తోటని వ్యవసాయం చేస్తూ మనల్ని శిక్షణలోకి నడిపిస్తూ, మనల్ని ద్రాక్ష వల్లిలో ఉన్నటువంటి కొమ్మలుగా మనల్ని మంచి ఫలాలు చలని ఆశిస్తూ ఉంటే, మనం ఎలాంటి లక్షణాలతోటి మనం రావాలి, ఎలాంటి ఫలాలు మనలో కాయాలంటే దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఫలాలను మనము ఫలించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎంత కాలమైనా కూడాను దేవుళ్ళో ఉంటే, దేవుడు అనుకున్నటువంటి రీతిగా మనం లేకపోతే మరి ఆ మంచి ఫలాలను మనం ఫలించినట్టు ఎలాగ చెప్పగలము? ఆ మంచి ఫలాలు ఆ టేస్ట్ చేయటం వలన తెలుస్తాయి. అలాగే ఒక క్రైస్తవుడి యొక్క తన యొక్క హృదయము, తను నడుచుకునేటువంటి నడవడిక, తన పరిస్థితిని బట్టి తను ఎలాంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాడో చక్కగా మనం తెలుసుకోగలము. మరి గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మనం చూడగలము. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మంచి ఫలాలు. ఒకప్పుడు దేవుళ్ళో ఉన్నప్పుడు అందరూ మనల్ని అనుకునేటువంటి వాళ్ళే, ఏంటి రాయుడని. కానీ తర్వాత ఉన్నటువంటి తేడా మన ఫలముల వలన వాళ్ళు మనల్ని తెలుసుకుంటారు. దేవుడు మన కోసం ఎంత ప్రయాసపడి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ద్రాక్ష వల్లిగా ఈ లోకానికి పంపించి మన భారమంతా, మన కొమ్మల భారమంతా ఆయన భరిస్తూ మనల్ని పెంచడానికి, మనల్ని మంచిగా ఫలింప చేయడానికి తండ్రి ఎంతో ప్రయాసపడుతూ ఉంటే, ఇంకా మనము అలాంటి ఫలాలు ఫలించినప్పుడు దేవుళ్ళో ఉంటే ఏంటి, లోకంలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉన్నా కూడా ఒకటే. కాబట్టి మనము చక్కగా ఆయనతో అంటుకట్టబడినటువంటి మనము మంచి ఫలములను మనము ఫలించేటువంటి వారంగా ఉండాలి. అయితే ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా దేవుడు ఇచ్చేటువంటి శిక్షణలో ఉండి చక్కగా మనము ఆ ద్రాక్షావలైనటువంటి యేసు క్రీస్తులో మనము నిలిచి ఉన్నట్లయితే అక్కడ కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు 7వ వచనంలో. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. ఈ మాటని భలే వాడతాం మనం.
దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే నీకు ఏది అడిగినా ఇస్తాడు అని. నిజంగా అసలు దేవునిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా లోక సంబంధమైనవి ఏవి కూడాను అడగడు. దేవుడు అన్నిటికీ సమర్థవంతమైనటువంటి వాడే, ఏదైనా ఇవ్వడానికి సమర్థవంతమైనటువంటి వాడే. కానీ ఏది అడుగుడు మీకు ఇష్టమైంది అడగండి అంటే, మనకి ఇష్టమైంది అడిగితే ఆయనకి అది అనుకూలంగా ఉండాలి, అది మన అవసరమై ఉండాలి. అవసరమై ఉంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా లోక సంబంధమైన ఏది కూడా అడగడు. ఈ వాక్యాన్ని భలే వాడుకుంటారు అందరూ క్రైస్తవులు. నువ్వు ఎంత చక్కగా పాటలు పాడుతున్నావు, ఎంత చక్కగా ఉన్నావు, నీ కుటుంబం దేవుని పరిచర్యకి ఎంత చక్కగా మరి సహాయం చేస్తూ ఉంది, నీకు ఏది ఇష్టం అడుగు, నీకు అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు, అన్నీ ఇచ్చేస్తాడని చెప్తారు అయ్యగారు. కానీ పౌలు గారు ఒకప్పుడు ఎంతో గొప్ప ధనవంతుడు. అలాంటి ఆయన దేవుని కోసం తన ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టుకున్న తర్వాత దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. అంటే ఆ మాటలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మనము కూడా ఆ స్థాయికి వెళ్ళాలని మనము ఆలోచన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం ఒక మాటను అక్కడ మనం గమనించగలిగితే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు. రెండిటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటూ. ఈ లోకంలో మనం ఏదో ఫలించామని లోక సంబంధమైనటువంటి ఫలాన్ని చూసుకొని దేవుడు నన్ను దీవించాడని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ పరలోకంలో యేసుక్రీస్తు వారు మన కోసం సిద్ధపరిచినటువంటి గృహంలో మనం ఉండేదానికి అర్హత మనకు ఉన్నదా అంటే చెప్పలేము. అందుకే పౌలు గారు కూడా చెప్తూ ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉన్నది అంటూ. మరి ఎవరైతే యేసుక్రీస్తునందు శిష్యులుగా క్రైస్తవులుగా మనం కొనసాగుతూ ఉన్నామో, లోకంలో ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి మనల్ని ఉన్నా కూడా ఆ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినటువంటి కొమ్మలముగా మనము కష్టమైన సుఖమైన దుఃఖమైన ఆయన కోసము ఓర్చుకుని మనం ఉంటే, శ్రేష్టమైనటువంటి ఫలాలను ఆయన కోసం మనము ఫలిస్తే, మరలా ఇంత కింద 8వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్తున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, నా తండ్రి మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచుకోండి. ఇందాకనే ఒక మాట చెప్తున్నామా, లోకములో ఉన్నప్పుడు మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో లోకస్తులు అందరూ చూసే ఉంటారు. దేవుణ్ణి మనము మహిమపరచాలి అంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి ఫలాన్ని బట్టి, అరే ఇతను ఇంతకు ముందు ఇలా ఉండేవాడు, ఎందుకు ఈ రీతిగా ఈరోజు చక్కగా ఉన్నాడే, మంచిగా ఉన్నాడు, అందరికీ సహాయం చేస్తున్నాడు, చక్కగా మందిరానికి వెళుతున్నాడు, దేవుని వాక్యం ఇతరులకు చెప్పగలుగుతున్నాడు, దేవునిలో ఫలిస్తూ ఉన్నాడంటే దేవునికి ఎంత మహిమ కదా. మన బిడ్డలు కూడా మన చేతికి వచ్చిన తర్వాత మనం అనుకున్నటువంటి రీతిగా చక్కగా వారు ఎదిగి మనం అనుకున్నటువంటి రీతిలో వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు లోకం వాళ్ళు ఏమంటుందో తెలుసా, ఎవరికన్నా బిడ్డో కానీ ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా నడిపిస్తూ ఉన్నాడు, ఎంత చక్కగా చేస్తూ ఉన్నాడు, ఆ కుటుంబానికి పేరు తెచ్చేటువంటి వాడుగా ఉన్నాడు, ఫలానా ఆయన బిడ్డ కదా ఈయన అని అనుకున్నప్పుడు నిజంగా ఆ బిడ్డని కానీ పెంచినటువంటి కష్టమంతా మనం మర్చిపోయి ఎంతో మనము అందరి ముందు మనం మహిమపరుచుకోవాలి. మన పరలోకపు తండ్రి మన కోసం ఎంతో త్యాగం చేశాడు. ఆయన మనం ఎప్పుడైతే ఫలిస్తూ ఉన్నామో, మనం ఫలిస్తే ఆయన మహిమపరచబడతాడు. మన ఫలాలు ఎలాగుంటాయో తెలుసా, ఒక చెట్టు ఫలించిందంటే తన కోసం ఫలించదు, కానీ తర్వాత తరానికి మరలా విత్తనాలు నీయటానికి, అనేక మందికి ఆహారంగా తను ఉపయోగపడటానికి ఒక చెట్టు ఫలిస్తూ, అలాగే మనం కూడా ఫలించేటువంటి కొద్దీ మరి ఇతరులను మరలా దేవుళ్ళలోకి నడిపించడానికి మన ఫలాలు ఉపయోగపడేటువంటివిగా ఉండాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే, క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే, ఒక తరం చక్కని భక్తిలో ఉంటే రెండవ తరం వచ్చేసరికి భక్తిహీనంగా తయారవుతూ ఉంది, ఆచారంగా దాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఫలాలు పొందుకున్నాం, మనం ఫలించాం, ఓకే, మనము దాన్ని మన ఫలాలను ఇతరులకు అందించేటువంటి వాళ్ళంగా, తర్వాత తరాలకు ఒక చెట్టు తర్వాత తరానికి ఎట్లాగైతే విత్తనాలను ఇస్తుందో అదేవిధంగా మనం కూడా తర్వాత తరానికి మన ఫలాలను ఇచ్చేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మనం బహుగా ఫలించటం వలన మన పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు.
మనం కేవలం ఏదో నమ్ముకొని ఏదో చేసి వెళ్ళటానికి దేవుళ్ళలోకి రాలేదు, కానీ దేవుణ్ణి మహిమపరిచే నిమిత్తమే మనము దేవుళ్ళలోకి మనం వచ్చాం. మనం అనుకుంటే మనం రాలేదు. మన బంధువులు, స్నేహితులు, లోకంలో ఎంతోమంది ఇంకా దేవుళ్ళు లేనటువంటి వారు ఉన్నారు. మనము వచ్చామంటే దేవుళ్ళలోకి కేవలము దేవుని యొక్క సంకల్పము మన పట్ల ఉండబట్టే మనం వచ్చాం. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏదో దేనికోసమో, మన అధికారాల కోసమో, మన పదవుల కోసమో, మనం ఏదో డబ్బు కోసమో, దేనికోసమో మనం వచ్చి మనం అతిశయించినట్లయితే ఆ కొమ్మలన్నింటినీ కూడాను దేవుడు తీసిపడేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కొమ్మలన్నీ కూడాను దేవుడు తీసేస్తే ఎక్కడికి వెళ్తాయో తెలుసా? అవి వాటన్నింటిని కూడాను కాల్చివేస్తారు. రేపు కూడా అంతే మన పరిస్థితి. మనం సరైనటువంటి ఫలాలు ఫలించినప్పుడు, యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో మనం అందరం కూడా ఒకసాట కూడినప్పుడు, మనము ఆయన తగినటువంటి రీతిలో మన ఫలాలు మనకు లేకపోతే మనం కూడా నిత్యాగ్నిలోకి మనము వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనము ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి తండ్రిని మహిమపరిచి, యేసుక్రీస్తు వారు తండ్రి అని ఉన్నాడు, ఆయన్ని నమ్ముకున్నటువంటి వారముగా, ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి కొమ్మలముగా చక్కగా మనం కూడా ఫలించి దేవుణ్ణి మహిమపరిచి మనం కూడా పరలోక భాగ్యాన్ని సంపాదించుకుందాము. లోకంలో కష్టమైన, సుఖమైన, దుఃఖమైన కొంతకాలం ఓర్చుకుంటే ఆ లోకంలో తండ్రి చెంత కలకాలము, యుగయుగాలు సంతోషంగా ఉండేటువంటి భాగ్యం మనకు లభిస్తూ ఉంది. ఆ భాగ్యం మనందరికీ రావాలని, మనలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలని కోరుకుంటూ నా మాట నేను ముగిస్తున్నాను. దేవుడు